బాలసుబ్రహ్మణ్యం గారు డెత్ అనేటువంటిది ఇటు ఎర్లీ అనేటువంటిది ఆ బాధ ఆ స్ట్రోక్ నుంచి ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటం అనేటువంటిది చాలా టైం పట్టింది. నేను ఈ భూప్రపంచంలో ఉన్నంత వరకు అది తెలుసో తెలియకుండానే నాలో అది గిల్ట్ ఉందండి. ఎందుకు అని మీరు అడిగితే నేను అప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఏ సీరియల్ కాల్డ్ అమ్మ. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. జూలై 13th నాకు బాగా గుర్తు. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ దీంట్లోనే అన్నోన్ నెంబర్ కాలింగ్ అని వస్తుంది. ఫోన్ సార్ నా నెంబరు లేదు సార్, మీ నెంబర్ లేదు సార్ నా దగ్గర, బట్ ఓన్లీ ఒకే ఒక్క నంబర్ నాకు అన్నోన్ నెంబర్ కాలింగ్ అని వచ్చిందంటే అది మీరేనండి. చెప్పండి సార్ అన్నాను. బిజీగా ఉన్నారా? లేదు లేదు సార్, ఇప్పుడే కూర్చున్నాను. నాకు తెలుసు మీరు ఆల్రెడీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నారు ఫర్ లాస్ట్ 20 days. ఏమిటి అక్కడ? ఎవ్వరు లేరండి, అదొక్కటే షూటింగ్ జరుగుతుంది. ఏం చేస్తున్నారు? ఇలా ఏదో డీశానిటైజేషన్ పెట్టారండి, దాంట్లోంచి లైట్లు కూడా దాంట్లోంచి తీసుకెళ్ళి దాంట్లోంచి వస్తున్నావు వెళ్తున్నావు ఇవి ఇవి చెప్పుకుంటూ వస్తూ అప్పుడు ఆయనకి ఎప్పుడు ఏది అవేళ్ళు ఎందుకో తెలియదండి. నేను సార్ మాకే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పానండి. ఆ వ్యక్తి నా మాట మీద నమ్మకంతో అక్కడికి వచ్చారండి. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. That's always a guilt in me that, when I hear people talk, వారి గురించి వారి పాటల ద్వారా వాళ్ళకి వచ్చిన సొలేసం అనేది అంటే వీళ్ళ ప్రేమను ఆయనకి, ఆయన ప్రేమను వీళ్ళకి దూరం చేశాను. ఇట్స్ ఆల్వేస్ దట్ విల్ నెవర్ గో ఇన్ మీ అండ్ ఐ డోంట్ నో. కానీ ఆయన ఈ పాడుతా తీగ పాటల కోసం బలవంతంగా ఆయన మీద కత్తి పెట్టి బలవంతం చేసి ఆయన పిలిపించారు. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు బలవంతం చేసారా అనడానికి నేను ఒక కారకుడు అయి ఉండొచ్చు కదా. అక్కడ వాతావరణం ఇలాగ ఉందండి, బాగుందండి, దే టేక్ కేర్ యూ అనేది. ఇట్ ఈస్ నాట్ దట్ అండి. ఆయనకి ఏంటంటే ఇదే చెప్తున్నాను, మనల్ని మనం ఏదో సంజాయిషి చెప్పుకోవడానికి తప్పించి ఆయనకి పాడకుండా ఉండలేరు. అందుకనే ఆ టైంలో కూడా ఆయన హీ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ షో. ఇది కోవిడ్ పేషెంట్స్కి వీళ్ళకి ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పేసి మీరు అడగండి, 100 rupees నేను పాడతాను అని చెప్పేసి ఆయన ఏవో ఛానల్ కూడా పెట్టారు. ఛానల్లో కూడా అది హీ వాజ్ సింగింగ్ అనమాట. ఫర్ హిమ్ ఇట్ వాజ్ అన్ అవుట్లెట్. తర్వాత ఎప్పుడు ఇది చెప్పారు, ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భోజనం రమ్మన్నారు రామోజీ ఫిలిం సిటీలో. ఎందుకు సార్ ఇప్పుడు కోవిడ్ పీరియడ్ రండి అని చెప్పింది. అంటే ఈ క్షణం కూర్చొని ఆలోచిస్తే సార్, వారు కాలం చేసిన తర్వాత సందర్భం అలా తీసుకెళ్తుందా లేకపోతే దైవం అలా తీసుకెళ్తుందా? ఎన్నో విషయాలు 30 ఏళ్లలో ఎప్పుడూ మాట్లాడని ఎన్నో విషయాలు వారు మాట్లాడారు. వీళ్ళు దట్ వాస్ ద లాస్ట్ మై వర్డ్. నేను వారి నోటంట విన్నది, మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం, వారు దీంట్లోకి వెళ్తున్నారు, పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్, అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారండి. ఎవరిని వెయిట్ చేయించద్దు, ఇది ఎప్పుడు వస్తున్నారు మీరు అన్నారు. అవుతుంది సార్, August 25th ఆ టైం అన్ని రోజులు చేద్దామంటున్నారండి. ఈసారి మళ్ళీ లాక్డౌన్ వచ్చినా కూడా ఎపిసోడ్స్ ఆగకూడదు, టెలికాస్ట్ ఆగకూడదు అని. మంచిదండి చేశారు. నేను రేపు వెళుతున్నాను అన్నారు. దట్ వాస్ ద లాస్ట్ డే, లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. వెళ్ళిపోయారు. దాని తర్వాత వీడియో, ఆ తర్వాత కొంచెం ఐ సీన్ ఓన్లీ ఎస్. మిమ్మల్ని మీరు అనే పిలుస్తారా? Yeah. మరి వయసులో చాలా చిన్నవాళ్ళు, వయసుకు బామర్ది అయినా ఎప్పుడు ఏకవచన సంబంధం. ఇప్పుడు వెన్ వీఆర్ పర్సన్ టు పర్సన్ మీరుగానే ఉంటాయి. ఎక్కడైనా నలుగురిలో దూరంగా ఉంటే ఇప్పుడు పేరు పెట్టి పిలిచేవారు. ఆయన పాట, ఆయన మాట, ఆయన యాక్టింగ్, ఆయన పద్ధతి, ప్రవర్తన ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి. వాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అదొక పర్వతం. We miss him అండి. We miss him in all format. దాదాపు 1 month ఉన్నారు కదండి హాస్పిటల్. 54 days అండి. 54 days ఉన్నారు. లాస్ట్ మూమెంట్ దాకా కూడా హోప్ఫుల్ గా ఉన్నాం అందరం కూడా. డాక్టర్స్ వాళ్ళు ఒకటి చెప్పేవారండి, 54 days he was on the ventilator. నార్మల్గా ఎనీ పేషెంట్ హూ గోస్ onto the ventilator
విత్ ఇన్ 1 వీక్లోనే, మ్యాక్సిమం 1 వీక్ ఈ మధ్యలోనే వాడు బీపీ కానీ, పల్స్ కానీ, హార్ట్ బీట్ కానీ, లేకపోతే ఎనీ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ జరగడం జరుగుతుంది. సార్కి 54 days ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండి. మధ్య మధ్యలో జ్వరం వచ్చేది, దానికి వాళ్ళు ఏదో బికాస్ కంటిన్యూస్ మిషన్ దీని మీద ఉండడం వల్ల ఫీవర్ వచ్చేది. దానికి ఏదో దే టు గివ్ మెడిసిన్ అండ్ ఈస్ టు బి నార్మల్. అలాగే ద సేమ్ థింగ్ హ్యాపెండ్. హీ సడన్లీ డెవలప్ ఫీవర్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఆ ఫీవర్ డెవలప్ అయిన తర్వాత ఫస్ట్ టైం దే ఫౌండ్ ఆయన మెడికల్ బిల్ చాలా అయింది. అంటే అన్ని రోజుల పాటు హాస్పిటల్లో జస్ట్ థింక్ సార్ 54 days ఆన్ వెంటిలేటర్ అనేసరికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి వాళ్ళు ఉన్న దీంట్లో కార్పొరేట్ ఇదిలో. సో దే డిడ్ వాడు పాపం దే ట్రైడ్ దేర్ బెస్ట్, థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. దైర్ బెస్ట్ చేశారనేటువంటిది ఓకే సార్, కానీ ఆ మెడికల్ బిల్ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ కట్టిందని ఒక ఇది లేదా పబ్లిక్ చాలా మంది డొనేషన్స్ పంపించారని ఒకటి రకరకాలుగా అనిపిస్తున్నాయి. నేను ఇందాక మీకు చెప్పిందండి, ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఎవరు కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. చరణ్ గారు ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. బాలసుబ్రహ్మణ్యం గారి తరువాత శైలజ గారు సింగరు, చరణ్ గారు సింగరు, వాళ్ళది ఎందుకు కెరీర్ ఒక ఉధృతంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు? యాజ్ అన్ యాక్టర్ గా మీ కెరీర్ ఉధృతంగా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు? దీనికి ఇప్పుడు అనుకోవడానికి మన చాలా రీజన్స్ ఉంటాయండి, అవన్నీ వాస్తవం అని మనం అనుకోలేము. ఇఫ్ యు టేక్ రియాలిటీ, మనం రియాలిటీ తీసుకుంటే ఎ గ్రేట్ స్టార్ సన్ వాజ్ నెవర్ గ్రేట్. దీనికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు, వాళ్ళ అబ్బాయి. ఓకే, ఇది ఒకటి. దీనికి విరుద్ధంగా టోటల్ గా ఇంకో డిఫరెంట్ ప్రొఫెషన్ సచిన్ టెండూల్కర్ గారు, వారి అబ్బాయి. సో ఏమైపోతుందంటే ది ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. సో అది దాటి రావాలి అని అనుకునేసరికి ఏంటంటే యూ షుడ్ బి మళ్ళీ ఇంకో సార్ లాంటి వాళ్ళు అయి ఉండాలి. కరెక్ట్. సో ఆ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇంట్లోనే ఎవ్రీ 24/7 ఇదే మాట్లాడుకుంటారంటే డెఫినెట్గా వస్తుంది అని. బట్ ఈవెన్ శైలజ గారితో కూడా ఎప్పుడైనా మీకు సందర్భం మామూలుగా మాట్లాడినా కూడా తన చెప్పేది ఏంటంటే అప్పుడున్న దిగ్గజాలు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వాణిజ్యరామ్ గారు, వీళ్ళందరితో పాటు తను కూడా దగ్గర ఒక 6,000-7,000 పాటలు పాడిందంటే అది గొప్ప విషయం కదా. నాకున్న స్థాయికి, నాకున్న దీనికి అని పాటలు పాడానంటే ఇట్ ఈస్ ఎస్ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్. దీని మీద ఏంటంటే కొన్ని అద్భుతమైన పాటలు పాడి ఈ పాటలు తను పాడిన తర్వాత ఎందుకు రాలేదు అంటే రూల్ ఏం లేదండి.